భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరోసారి చరిత్రను సృష్టించేందుకు ముందెన్నడూ లేని విధంగా ఇస్రో ఈసారి కొత్తగా చంద్రయాన్-4 మిషన్ కు సిద్ధమవుతోంది. 2026 నాటికి ఈ మిషన్ మొదలు కానున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ఇస్రో మరోసారి కొత్త చరిత్రను లిఖించేందుకు ముందడుగు వేస్తోంది. చంద్రయాన్-4 మిషన్ ప్రయోగించనుంది. మిషన్ కు సంబంధించిన కీలక వివరాలను ఇస్రో కార్యాలయంలో ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రయాన్-4 ని 2 భాగాలుగా ప్రయోగించినట్లు తెలిపారు. 2 భాగాలను ప్రారంభించిన తర్వాత వాటిని అంతరిక్షంలోనే కనెక్ట్ చేస్తామన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలవనుందన్నారు సోమనాథ్. చంద్రయాన్-4 ల్యాండర్ ను ఇస్రో నిర్మిస్తుండగా రోవర్ ను జపాన్ లో సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. చంద్రయాన్-4 చంద్రుడి శివశక్తి పాయింట్ వద్ద ల్యాండ్ కానుందన్నారు. మిషన్లో ఇక్కడి నుంచే చంద్రుడి ఉపరితలంపై మట్టిని సేకరించి తిరిగి భూమిపైకి తీసుకువస్తుందన్నారు. అదేవిధంగా తొలిసారిగా అంతరిక్షంలోనే స్పేస్ షటిల్ ను నిర్మించనున్నట్లు తెలిపారు. అంతరిక్షంలోనే శాటిలైట్ నిర్మించడం భారత్ చంద్రుడిపై దిగకముందే భారత్ చరిత్ర సృష్టిస్తుందన్నారు. చంద్రయాన్-4 కు ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రుడిపై ఎలాంటి నమూనాలను తీసుకురావాలనేది లక్ష్యమని, ఈ ప్రయత్నంలోనే భాగంగా స్పేస్లో డాకింగ్ చేయాలని ఇస్రో నిర్ణయించినట్లు తెలిపారు. మిషన్కు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదం కోసం కేంద్రానికి పంపినట్లు ఇస్రో చీఫ్ తెలిపారు. ఇస్రో విజన్ 2024లో చేరిన 4 ప్రాజెక్టుల్లో ఇది ఒకటి అన్నారు. ఇందులో 2035 నాటికి భారత్కు సొంత స్పేస్ స్టేషన్ నిర్మించడం, 2040 నాటికి మానవులను చంద్రునిపైకి పంపే ప్రణాళిక సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.